జీవ వైవిధ్య సదస్సును నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం దాని లక్ష్యాల అమలుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఒకవైపు జీవ వైవిధ్య పరిరక్షణ పేరిట రక్షణ చర్యలతో పాటు స్థానికంగా జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశాలపైన విస్తృతంగా దృష్టి సారిస్తామని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. జీవ వైవిధ్య సదస్సు నిర్వహణపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. భారతవని చరిత్రలో అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు జీవ వైవిధ్య సదస్సు. ఈ నెల 1వ తారీఖు నుండి 19 వరకు జరిగిన ఈ జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. సదస్సు నిర్వహణ కోసం సమాయత్తం చేసిన సారథి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన తన జ్ఞాపకాలని అలాగే ఈ సదస్సుకు సంబంధించి ఈ బృందాలు సమాయత్తం చేయడంలో అనుభవాల్ని ఆయన మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు. ఈ సదస్సు ఇది చాలా విజయవంతమైందని ప్రశంసలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇది భారతదేశము హోస్ట్ చేసిన సదస్సు కాబట్టి ఇది మొట్టమొదట భారతదేశం మనము ఈ సదస్సును మనకు హైదరాబాద్లో పెట్టండి అని ఇచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మంచి పేరు వచ్చిందంటే మన దేశానికి ప్రతిష్టతో కూడిన అంశం. భారతదేశం తరఫున మనం ఈ సదస్సు ఇక్కడ పెట్టడం జరిగింది. దగ్గర దగ్గర 175 దేశాల నుంచి ఒక 12,000 మంది దగ్గర 19 రోజులు దీంట్లో ఉన్నారు. దీంట్లో మినిస్ట్రియల్ డెలిగేషన్స్ ఒక 70 దాకా పార్టిసిపేట్ చేశాయి. ఇది ఈ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మనం విజయవంతంగా చేయగలిగిన దానికి చాలా సంతోషంగా ఉంది. భారతదేశ ప్రతిష్టను పెంపొందించే విధంగా చేశామని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు అందుకోవటం మనకు మన రాష్ట్ర ప్రజలకు కూడా గర్వకారణం. 3 సార్లు మీరు ఈ సదస్సును ఉద్దేశించి మీరు ప్రసంగించారు. మీరు ప్రసంగించిన ప్రతిసారి ఒక 4 అంశాలు, ప్రధానమైన అంశాలు రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రస్తావించడం జరిగింది. ఒకటి ఒంగోలు గిత్తని, అలాగే పుంగనూరు రావని, రాష్ట్ర జీవ వైవిధ్య పార్కు. వీటన్నిటిని మీరు ఎలాగా అంటే ముందు తరానికి అందించాలని అనుకుంటున్నారు? కమ్యూనికేటివ్ పైలాన్ ఒకటి ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది. బయోడైవర్సిటీ అంటే ఏమిటి, అది మన ఏ విధంగా ఎవాల్వ్ అయింది, ఏ విధంగా ఈ ప్రపంచం ఎవాల్వ్ అయింది అనేది ముఖ్యంగా ఆ పైలాన్లో థీమ్ చేసి రాబోయే తరాలకు దీన్ని అందించే విధంగా ఒక ఎడ్యుకేషన్గా ఉండే విధంగా ప్రజలకు ఉండాలి అనే అంశం వల్ల ఆ పైలాన్ చేయటం జరిగింది. దాంతోపాటు అక్కడ ఒక బయోడైవర్సిటీ మ్యూజియం కూడా శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. ఒక 100 కోట్లతో అది పెట్టేదానికి అది త్వరలో అది కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. బయోడైవర్సిటీ అంటేనే ప్రపంచం అంతా కూడా మన జీవితానికి సంబంధించింది కాబట్టి శ్రద్ధతో ధ్యాస వదించి దాన్ని ముందరికి తీసుకొని పోవాల్సిన అవసరం మనందరికి పైన ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దీన్ని ఒక మార్గంగా ఎంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. బయోపైరసీ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. మన ఒంగోలు గిత్తకు సంబంధించి బ్రెజిల్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏమాత్రం ఎంత సరిగ్గా ఈ సందర్భంలో మనము కాంట్రవర్సీస్ కానీ ఆడ జరిగిన చర్చలకు కానీ దానికి అంత మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనం విజయవంతంగా ఇది చేయగలిగాం. ఇది గర్వకారంగా ఉంది మనకు, మన దేశానికి కూడా. అది సంతోషం ఖచ్చితంగా మనం అందరం కూడా పంచుకోవాల్సిన అంశం. మీడియా కూడా ప్రత్యేకంగా మీ టీవీ ఆర్ మీ పేపర్ కూడా చాలా బాగా కవరేజ్ ఇచ్చింది. ప్రజలకు ఒక సందేశం ఇస్తూనే ప్రజలకు ఎడ్యుకేట్ చేసే విధంగా బాగా చేశారు. దాన్ని మీకు కూడా కృతజ్ఞత తెలియదు. ఈ జీవ వైవిధ్య సదస్సు స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? అది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలసీస్ చేసేటివి మనం దేశంలో చేసినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినవి మనం రాష్ట్రంలో మనం ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలని చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం, తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి అందరూ కలిసికట్టుగా ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇక్కడ జీవ వైవిధ్యంలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి వాళ్ళ జీవనోపాధి, 2 అటవీ సంరక్షణ కానీ లేకపోతే గిరిజన సంరక్షణ లేకపోతే వన్యప్రాణ సంరక్షణ. ఈ రెండింటినీ ఎలాగా సమన్వయం చేయాలనుకుంటున్నారు? 5,000 సంవత్సరాల నుంచి మనం జంతువులతో కానీ మనకు చెట్లతో కానీ అన్నిటితో మనం కలిసిమెలిసి జీవించే స్వభావం కానీ జీవించే మనకు హిస్టరీ ఉన్నది. దాన్ని ఇంకా ముందరకు తీసుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రక్షిత ప్రాంతాల్లో ప్రధానంగా అటవీ సంరక్షణ ఉంది, అలాగే వాల్టా చట్టం ఉంది. ఈ చట్టాలన్నీ ఉన్నాయి మనకి.
అయితే అమలులోని అవి పరిరక్షణలో మనం ఎంతవరకు వాటిని చేయగలుగుతాం? ఇవన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం దీన్ని ఇంకా ఈ సదస్సు ఇక్కడ జరిగింది, తీసుకున్న నిర్ణయాలు కానీ మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఇంకా ఎక్కువగా ఉన్నదని కూడా నేను తెలపడం జరుగుతుంది. ఈ జీవ వైవిధ్య సదస్సుని మన పర్యాటక రంగానికి ఏ మేరకు మనం ఉపయోగించుకోగలిగాం? మన పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడిందని మీరు రాబోయే రోజులే దానికి చెప్తే ఖచ్చితంగా మన ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ డిక్లరేషన్ అని రాబోయే రోజుల్లో దాన్ని చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో దాని గురించి ఆలోచన వస్తుంది. సదస్సు గురించి వచ్చినప్పుడు అంతా కూడా ఇక్కడ దానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈ బయోడైవర్సిటీ సదస్సు ఎంతవరకు సాధించింది, లేకపోతే ఉన్నతి చేసిందని మీరు అనుకుంటున్నారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా పెంచుకోగలిగాం. దీంతో పాటు ఇంకా చాలా వరల్డ్ కాన్ఫరెన్సెస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ డిసెంబర్లో వరల్డ్ అలర్జీ కాన్ఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ అగ్రికల్చర్ కాంగ్రెస్ ఉంది. అందుకని ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను, దేశం ఇమేజ్ను పెంపొందించే విధంగానే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయి. పాఠ్యాంశాల్లో జీవ వైవిధ్యం అనేది కనిపిస్తుంది, కానీ దాని పరిరక్షణ ఎట్లాగనేది మనం పాఠ్యాంశాల్లో చేర్చే ఆలోచన ఏమైనా ఉందా? అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మనం ఏ విధంగా భూమిని మనం రక్షించుకోగలుగుతాం, అన్ని జాతుల్ని కానీ అన్ని బయోడైవర్సిటీ పూర్తిగా ఏ విధంగా రక్షించుకోవాలి, చెట్లు కానీ జంతువులు కానీ అన్నిటినీ కూడా మనం పరిరక్షించే విధానాన్ని మనం కనుక్కోవాలి. ఈ తరహా సదస్సులు మనం ఏమైనా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం? వరల్డ్ అలర్జీ కాన్ఫరెన్స్ ఒక 4000 డాక్టర్లు ప్రపంచం నుంచి ఈ డిసెంబర్ వస్తున్నారు. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మనకి ప్రపంచంలో వరల్డ్ అగ్రికల్చర్ కాంగ్రెస్ వచ్చే అక్టోబర్లో ఉంది 2013. ఖచ్చితంగా ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశానికి అది మంచి పేరు వచ్చే విధంగా చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి అంతరంగం. కూర్మరాజు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.